ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వలన మరో సూర్యోదయం ఇచ్చారు, నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు. గడిచిన రాత్రి సుఖమైన నిద్ర నుంచి చురుకైన మెలకును అనుగ్రహించి మరో సూర్యోదయం ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన తండ్రి, గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన సంవత్సరం దయాకీటాన్ని మా అందరికి ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. రాబో సంవత్సరం అంతా నాయన మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలో కూడా మీ కృప, మీ యొక్క కనికరం, మీకు వాత్సల్యత మా మీద చూపించమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీ కృపతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ సహాయం ఇవ్వండి. ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో ప్రతిదీ కూడా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఈ సంవత్సరం అంతా కూడా నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి, కాచి కాపాడండి తండ్రి. దేనికోసం నాయన తండ్రి బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ప్రతి విషయంలో కూడా నాయన మీ సహాయం ఇచ్చి గొప్ప కార్యం చేయమని నాయన మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మా రాకపాకలు ఎందునైనా మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు కాపుదల భద్రత ఇచ్చేయండి తండ్రి. ఏ పని నిమిత్తం వెళ్తున్నారో బిడ్డలు ప్రతి ఒక్క పనిలో నాయన విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎంతమంది నాయన తండ్రి ఏ సహాయాన్ని నాయన మీ పాదాల చెంత అయ్యా ఈ ఉదయకాల సమయంలో మొరపెడుతున్న ప్రతి అవసరం నాయన మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని తీర్చమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నాయన అదేవిధంగా నాయన తండ్రి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను నాయన తండ్రి ఆశీర్వదించండి. నూతన సంవత్సరం అనేది దయాకిటాన్ని ఇచ్చారు, ఇంతకాలం కాపాడారు. ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు వాళ్ళు తండ్రి పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచి భాగ్యాలు ఉంది. అదేవిధంగా ఆయన తండ్రి వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతకాలం భద్రపరిచారు, కాపాడారు, సహాయం ఇచ్చారు. ఇక ముందు కూడా సహాయం ఉంది. అదేవిధంగా ఆయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. మీలో ఉన్న నిరీక్షను బట్టి ఆదరింపబడిన ఆయన తండ్రి మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. అదేవిధంగా ఆయన తండ్రి ప్రతి విషయంలో కూడా నాయన మీ సహాయం ఇవ్వండి. ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి. వాళ్ళకి కార్యాన్ని సఫలం చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా నాయన తండ్రి మీ కృపలో భద్రపరిచి మీ సహాయం ఇచ్చి తిరిగి నాయన మళ్ళీ రాత్రికాల సమయంలో మీ పాదాల చెంత కలుసుకుని నాయన మిమ్మల్ని స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ కృపలోనే జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వమని మరొకసారి నాయన తండ్రి నూతన సంవత్సరం దయాకిరించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట నేను బ్రతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఎవరైతే ఈ యొక్క ప్రార్థన సమయంలో పాల్గొని ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమెన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రం.